అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి అనూహ్య రీతిలో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద క్షణాలను ఆయన గుర్తు చేసుకున్నారు. విమానం కూలగానే తాను కూర్చున్న సీటు ఊడిపడిందని, అందువల్లే తాను బతికి బయటపడ్డానన్నారు. నేను విమానం నుంచి దూకలేదు. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ముక్కలైంది. నా సీటు విరిగిపోవడంతో దూరంగా ఎగిరిపడ్డా. అందుకే విమానంలో చెలరేగిన మంటలు నాకు అంటుకోలేదు అని విశ్వాస్ కుమార్ చికిత్స సమయంలో వైద్యులకు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆయన శరీరంపై పలుచోట్ల గాయాలయ్యాయి. అంతా నా కళ్ల ముందే జరిగింది. ఎలా బతికానో నాకే అర్థం కాలేదు. విమానం కింద పడగానే నేను కూడా చనిపోయానని అనుకున్నా. కళ్లు తెరిచి చూసేసరికి హాస్టల్ భవనం శిథిలాల్లో ఉన్న శిథిలాల నుంచి మెల్లగా నడుచుకుంటూ వెళ్లా. మంటల దాటికి నా ఎడమ చేయికి గాయమైంది అని విశ్వాస్ తెలిపారు. అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ ప్రయాణికుడిని శుక్రవారం ప్రధాని మోదీ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విశ్వాస్ కు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన ఎయిర్ ఇండియా విమానంలోని 11A సీటులో విశ్వాస్ కుమార్ కూర్చున్నారు. ప్రమాదం అనంతరం రక్తపు మరకలతో నడుచుకుంటూ వచ్చి ఆయన అంబులెన్స్ ఎక్కారు. ఆ దృశ్యాలు వైరల్ గా మారాయి. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో విమానంలోని 241 మంది ప్రాణాలు కోల్పోగా విశ్వాస్ ఒక్కరే మృత్యుంజయుడుగా బయటపడ్డారు.